DJ Moral Stories. దీపావళికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. మార్కెట్ పూర్తిగా దీపావళి వస్తువులన్నీ ఉన్నాయి. కొంతమంది రకరకాల దీపాలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా కొంతమంది టపాకాయల కొట్టు పెట్టుకున్నారు. కొంతమంది తక్కువ ధరలో క్వాలిటీ బట్టలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా కొన్ని కొట్లు చూశారంటే రకరకాల స్వీట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా రండి. మా అంగిట్లో ఉన్న స్వీట్లు తినేసి సంతోషంగా ఉండండి. అన్నా, నాకు కిలో కాజు కత్రి ఇవ్వు, అలాగే 10 ప్యాకెట్ల సోంపాపిడి కూడా కలిపి ఇవ్వు. అన్నా, మిరపకాయ క్రాకర్స్ ఉంటే ఇవ్వండి, బాగా సద్దొస్తుంది కదా. వేస్ట్ క్రాకర్స్ ఇవ్వద్దు. పోయినసారి ఇలాగా తీసుకెళ్లిన క్రాకర్స్ ని సగం క్రాకర్స్ పేలనే లేదు. సార్, అది వేరే కొట్టే ఉంటది సార్. ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీయే బాగా ఉంటుంది చూడండి. సెకండ్ ఐటమ్ అంతా ఇక్కడ అమ్మము. దేని గ్యారంటీ. పటాకులు పేలకపోతే డబ్బు తిరిగి తీసుకోండి. మీరు 1000 వాలా కొనుక్కోండి. రకరకాలైన పటాసులు ఉన్నాయి చూడండి. ఈ చుచుబుడ్డిని చూడండి, మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. బాగా పేలే బాంబులే అన్ని మా దగ్గర ఉంటాయి. ఎన్నో రకాలున్నాయి చూడండి. ప్రతి కొట్లో చాలా మంది గుంపులు గుంపులుగా నించున్నారు. దీపావళి పెద్ద పండగ కదా, అందరూ కొత్తగా ఏదో ఒకటి కొనుక్కు వెళ్లాలని అనుకున్నారు. కానీ దీపావళి వల్ల చాలా గుంపుగా ఉన్న ఆ మార్కెట్లో ఒక మూల్లో దీనా తన భార్య కమలతోటి మట్టి దీపాలు అమ్ముతూ ఉన్నారు. చాలా తక్కువ మంది వాళ్ళ కొట్టికి వెళ్ళొస్తూ ఉన్నారు. మనుషులు వచ్చిన వెంటనే దీనా ఇంకా కమల మొహంలో ఒక సంతోషం కనిపించింది. అరే, ఇంత రేట్ ఎక్కువైతే ఎవరు కొంటారండి దీపాలని? ఇది చాలా రేటా? 10 రూపాయలకు 10 ఇస్తున్నాను కదా. లేదు 5 రూపాయలకి 10 బండి కొనుక్కుంటాను. అయ్యగారు, ఇది చేసేది ఎంత కష్టమో మీకు తెలుసా? అందువలన నా దగ్గరే మొత్తం వసూలు చేయాలా? ఇవ్వగలిగితే ఇవ్వు, లేదా వదిలే. సూర్యాస్తమనమయ్యి రాత్రి సమయం అయింది. కానీ ఎక్కువ దీపాలు అమ్మలేకపోయారు. 5 రూపాయలకి 10 దీపాలు అమ్మితే వాళ్ళకి నష్టం అయిపోతుంది. అందుకని ఏం చెయ్యాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉన్నారు. వేరే దారి లేకుండా 5 రూపాయలకి 10 దీపాలు ఇచ్చారు. కమలా, అక్కడ కలర్ గా కొత్త లైట్ వచ్చేటప్పుడు మన దీపాలని ఎవరు తీసుకుంటారు? మన కష్టాన్ని ఎవరు మదించలేదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి, కానీ పేదవాళ్ల శ్రమకి గౌరవం తగ్గిపోతూ ఉంది. ఏది అస్సలు మారలేదు. దీనా ఇంకా కమల జీవితం చాలా పేదరికంలో సాగింది. మట్టి కుండలు, దీపాలు, సెలలమ్మి వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళ జీవితాల్ని సాగించారు. వచ్చిన డబ్బుల్లో ఒక రోజుకి ఒక పూట భోజనమే వాళ్ళకి దొరికేది. కొన్ని సమయాలు అది ఉండదు. కమలా, నేటికి చాలా కడుపు నొప్పిస్తుంది. అందువల్ల నేను తినలేదు, నువ్వే తినేయి. ఎన్నేళ్లుగా మీరు నాతో కాపురం చేస్తున్నారు. నాకంతా తెలుసు. మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. పదండి, ఒక చపాతీలో సగం మీరు తినండి, సగం నేను తింటాను. దీనా లక్ష్మి మాతా లక్ష్మికి పెద్ద భక్తులుగా ఉండేవారు. లక్ష్మి ఆశీర్వాదం వల్ల వాళ్ళు సంతోషంగా జీవించేవారు. డబ్బు లేదని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి పెద్ద లోటు ఏంటంటే, కమలా, నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మనకు బిడ్డ పుట్టదని మన తలరాట ఉంటే మనం ఏం చేయగలను? ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలా ఏడుస్తూనే కష్టపడబోతున్నావు? నేనేం చేసేదండి? నిజం అదేని నాకు తెలుసు. నాకిక మీద బిడ్డలు పుట్టరు. కానీ అస్తమానం పక్కింటి వాళ్ళు వేళాకోరం చేస్తున్నారు. వాళ్ళు నన్ను కొట్టాలని అంటున్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు దూరం చేస్తున్నారు. కమలా, దాని దగ్గర తీసుకోవద్దు, ఏడవక. మళ్ళీ నేను ఏడుస్తాను. కానీ ఒక విషయం నేను తప్పకుండా చెప్తాను. కాలం మారుతూనే ఉంటుంది. ఒక రోజు ఏనుగ అంటే ఇంకొక రోజు గుర్రం, ఒక రోజు నడిచి వెళ్లే పరిస్థితి కూడా వస్తాయి. ఒకరోజు రాత్రి మొగుడు పిల్లలిద్దరూ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు నడిచే దారిలో ఒక చిన్న పిల్ల ఏడుస్తున్నది చూశారు. వాళ్ళిద్దరూ ఆ పిల్ల దగ్గరికి వెళ్లారు. పాపా, నువ్వు ఎవరమ్మా? ఈ రాత్రి సమయాల్లో ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆకలేస్తుంది నాన్న, నాకు ఆకలేస్తుంది. ఏమన్నా తినడానికి ఇవ్వండి. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నా. 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. ఇక్కడ చూడమ్మా, ఏడవకు. నువ్వు ఏం తింటావని చెప్పు, నీకేం కావాలి? ఏమైనా ఇవ్వండి, తింటాను. దీనా ఇంకా కమల దగ్గర ఆ రోజు సంపాదించిన 30 రూపాయలే ఉండింది. దాంతో వాళ్ళు పిండి కొందామని అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లో తినడానికి ఏమీ లేదు. కానీ ఆ చిన్నపిల్ల ఆకలితో ఏడుస్తున్నది చూసి వాళ్ళిద్దరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వీట్ తింటావమ్మా? ఇవ్వండి, తింటాను. జిలేబీ ఇవ్వండి. తినడానికి జిలేబీ ఇవ్వండి. అమ్మ ఆ మాట విన్న వెంటనే కమల హృదయం అప్పుడు వేగంగా కొట్టుకుంది. అలాంటి మాట కల్లో కూడా ఎవరూ తన్ని చూసి పిలుస్తారని ఎదురుచూడలేదు. ఇప్పుడు నన్ను నువ్వు ఏమని పిలిచావు? అమ్మా అన్నా పిలిచావు? ఇంకొక్కసారి పిలవమ్మా. అమ్మా. కమల, దీనా ఆ చిన్న పిల్లకి తనకు నచ్చిన జిలేబీని కొనిచ్చారు. జిలేబీ తిన్న వెంటనే ఆ పిల్ల చాలా సంతోషించింది. దీనా ఆ పిల్ల దగ్గర తన అమ్మా నాన్నల గురించి అడిగిన వెంటనే దానికి తను చెప్పింది,
వాళ్ళిద్దరూ లేరు. నీ పేరేంటి? నా పేరా లక్ష్మి. ఒరే బాబోయ్, నీది చాలా గొప్ప పేరు. నేను మీకు అంతగా నచ్చానమ్మా. చూడండి, నాకంటూ ఎవరూ లేరు. మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తారా? ఇంటిగా? కమల తన శిథిలమైపోయిన గుడిసె గురించి ఆలోచించింది. ఇంకా ఇంకొక విషయం ఆలోచించింది. ఒకవేళ ఆ పిల్ల మన ఇంటికి వచ్చేస్తే తనకి పూటకి భోజనం ఎలా పెట్టడమని ఆలోచించింది. తనకి పస్తులుండడం అలవాటైపోయింది. ఒకవేళ ఆ పిల్ల కూడా పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందంటే? వద్దు వద్దు, అలాంటి పాపాన్ని నేను చేయలేను. ఈ చిన్న పాపని మన ఇంటికి తీసుకెళ్లి పస్తులు పెట్టకూడదు. ఏమైందమ్మా? ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినందుకు మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు? మీరు కూడా తల్లిదండ్రులు లేని పిల్లని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు? లేదు లేదు, అలాగంతా చెప్పకూడదు బంగారం. అలా మాత్రం చెప్పకు. అలా చెప్పిన కమల లక్ష్మిని కౌగులించుకుంది. తను తీసుకుని ఇంటికొచ్చేసింది. కానీ తను ఇంటికొచ్చిన వెంటనే కమలాకి దీనాకి ఆశ్చర్యం వెయిట్ చేసింది. పొద్దున వాళ్ళు తినడానికి ఒక బియ్యపు మెతుకు కూడా లేదు. కానీ ఇప్పుడు అక్కడ ఒక మూట పిండి బియ్యపు మూటలో ఉన్నాయి. అరే, ఇది ఎప్పుడు జరిగింది? ఇది చాలా అతిశయంగానే ఉంది కదా. అది నాకు కూడా అర్థం కాలేదండి. మన ఇంటికి బియ్యం, తర్వాత గోధుమ పిండి, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు? చూడండి, మనం ఏమనుకున్నామంటే మనం ఒక్కరోజు కూడా ఈ అమ్మాయిని పస్తుల్లో పెట్టకూడదు అని. కానీ ఇప్పుడు చూడండి, ఆ లక్ష్మీ అమ్మగారు ఒక నెలకు కావాల్సిన అన్ని వస్తువులు మనకిచ్చారు. లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దీనా ఇంకా కమల జీవితంలో ఒకే రాత్రిలో పెద్ద మార్పులు ఏర్పడ్డాయి. మరుసటి రోజు వీళ్ళ దగ్గరున్న దీపాలన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పూర్తిగా 4,000 ఉన్నాయి. కమల, మన లక్ష్మికి చాలా అదృష్టం ఉంది. తను వచ్చిన తర్వాత చూడు మనం ఎంత సంపాదించుకున్నాం. ఏమండి, నేనేం ఆలోచిస్తున్నానంటే లక్ష్మి బట్టలన్నీ చినిగిపోయినాయి. మనం తనకి ఒక కొత్త డ్రెస్ కొనిద్దామా? ఒకటేంటమ్మా, 2 తీయొచ్చు. ఒకటి ఎరుపు, మళ్ళీ ఒక తెల్ల కలర్. నాకు తెల్ల రంగు అంటే చాలా ఇష్టం నాన్న. అవునా, సరేమ్మా, తెల్ల కలర్ కూడా తీసేస్తాం. మరుసటి రోజు కూడా దీనా దగ్గరున్న దీపాలన్నీ అమ్ముడుపోయాయి. తన ఆదాయం ఆ రోజు 6,000 రూపాయలు. దీనా కమల ఆ డబ్బుతోటి వాళ్ళ ఇల్లుని సరిచేశారు. ఎందుకంటే శిథిలమైపోయిన ఇంటి నుంచి నీళ్లు లోపలికి కారుతూ ఉండింది. దీపావళికి ఒక్కరోజు ముందు జరిగిన సంఘటన ఇది. పెద్ద వర్షం కురుస్తూ ఉండింది. కమలా, ఇక్కడ చూడు, మన నిన్ననే పైకాప్ని సరిచేసాం. నేటికి వాన వస్తుంది. అందువల్ల మనం ఏం బెంగపడవద్దు. మన ఇంత వానలో కూడా నెమ్మదిగా పడుకుని నిద్రపోవచ్చు. నువ్వేం చెప్తున్నావు లక్ష్మి? అవును నాన్న. దీనా ఇంకా కమల జీవితంలో ఉన్న చీకటి కొంచెం కొంచెంగా ప్రకాశంగా మారింది. కానీ రాత్రి సమయంలో దీనా కమల నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా ఒక నల్లపాము వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. దీనాని కొరికేసింది. కొన్ని నిమిషాల్లో దీనా చనిపోయారు. కమలాకి ఆ విషయం గురించి ఏమీ తెలీదు. మధ్యరాత్రిలో యమధర్మరాజు అక్కడికి వచ్చారు. ఆయన దీనాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా సరే ఆయన్ని తీసుకువెళ్ళలేకపోయారు. ఎందుకంటే లక్ష్మి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంది. అరే, ఎందువల్ల నేను ఈ ఆత్మను తీసుకెళ్ళలేకపోతున్నాను? ఈ అమ్మాయికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యమధర్మరాజుకి సవాలు వదులుతుంది. యమధర్మరాజు తన శక్తిని, తన రూపాన్ని పెంచారు. అయినా సరే ఆయన దీనాన్ని తీసుకువెళ్ళలేకపోయారు. ఇదిగో పాప, నువ్వెవరు? ఏదో మాయావిలా ఉన్నావు. వాడి చెయ్యి వదిలిపెట్టు, వాడి సమయం అయిపోయింది. కానీ లక్ష్మి యమధర్మరాజు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నవ్వుతో తను చూస్తూనే ఉండింది. యమధర్మరాజు కూడా చిన్నపిల్ల నవ్వుకి పడిపోయారు. కానీ ఆయన తన పని చేసి తీరాలి కదా. ఆయన శక్తిని ఆయన ప్రయోగించారు. ఆయన దీనాన్ని ఎత్తుకుని గాడిద మీద పడుకోబెట్టారు. కానీ లక్ష్మి ఆ గాడిద తోక పట్టుకుని లాగింది. గాడిద తన శక్తిని పూర్తిగా వేసినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అది చూసిన వెంటనే యమధర్మరాజుకి కోపం వచ్చింది. ఇదిగో పాప, నా శక్తిని శోధించక, నాకు అడ్డు రాక వస్తే నువ్వే బాధపడతావు. కానీ లక్ష్మి యమధర్మరాజు చెప్పిన మాట వినకుండా నవ్వుతూనే ఉండింది. నువ్వు చెప్పితే వింటలేదు. ఇప్పుడు చూడు. యమరాజు కళ్ళ నుంచి నిప్పు సెగలు బయటకొచ్చాయి. అవి లక్ష్మి వైపే వచ్చాయి. కానీ లక్ష్మి ఆ నిప్పు రవ్వలను చూసి నవ్వింది. తర్వాత దాని చేతిలో పట్టుకుని భస్మం చేసింది. యమధర్మరాజు అది చూసిన వెంటనే ఆశ్చర్యపడ్డారు. ఆయన అర్థం చేసుకున్నారు అది నార్మల్ బిడ్డ కాదు అని. మీరెవరు? మీరు సాధారణమైన మనిషి కాదని తెలుస్తుంది. యమధర్మరాజు చెప్పిన మాటలు విని నవ్వి లక్ష్మి తన స్వయరూపాన్ని అంటే మాతా లక్ష్మి స్వరూపానికి వచ్చింది. యమరాజు ఆవిడని చూసి భక్తి పరవశంగా నమస్కరించారు. ఆవిడతో క్షమాపణ అడిగారు. యమరాజా, ఆయన మా నాన్నగారు. ఆయన ప్రాణాలు మీరు తీసుకోకూడదు. మీరు ఆయన ప్రాణాలని తిరిగి ఇచ్చేయండి.
మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను తల్లి. యమధర్మరాజు దీనా ప్రాణాల్ని తిరిగిచ్చారు. హఠాత్తుగా లేచి కూర్చున్నారు. కమల కూడా నిద్ర లేచింది. వాళ్ళ కళ్ళ ముందు స్వయంగా మాతా లక్ష్మి యమరాజుని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. కాసేపట్లోనే వాళ్ళకి జరిగిన సంఘటన అంతా అర్థమయ్యింది. అమ్మా మీరే మా ఇంట్లో వచ్చి కూతురుగా బతుకుతున్నారా? నా ప్రాణాన్ని కాపాడారా? మేము చాలా పుణ్యం చేసుకున్నామమ్మా. మమ్మల్ని ఆశీర్వదించండి. చూడండి పిల్లలు, నాకు మీ సంతోషమే ముఖ్యం. మీలాంటి భక్తులే నాకు కూడా కావాలి. వాళ్ళు ఆకలితో ఉండి ఇతరుల ఆకలిని తొలగిస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. మీరందరూ ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఈ లోకానికి మీరు చాలా అవసరం. ఆ తర్వాత మాతా లక్ష్మి కళ్ళ నుంచి ఒక మెరుపు బయటకొచ్చింది. కమల కడుపుని చీల్చుకుని అది లోపలికి వెళ్ళింది. కమల, ఇక ఎవరూ నిన్ను గొడ్రాలు అని అనరు. నువ్వు అతి త్వరలోనే తల్లిగా పోతున్నావు. అలా చెప్పి మాతా లక్ష్మి యమధర్మరాజు ఇద్దరూ మాయమైపోయారు. దీపావళి రావడానికి ముందు మాతా ఆశీస్సులతో వాళ్ళింట్లో ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళెందుకు ఎదురు చూశారో అది దొరికింది. 9 నెలల తర్వాత కమల ఒక బిడ్డని కనింది. ఆ బిడ్డ పేరు వాళ్ళు లక్ష్మి అని పెట్టుకున్నారు.